భారత ఇంజనీర్లు మరో అద్భుతాన్ని సృష్టించారు. అది ఎక్కడో కాదు, సముద్ర జలాలపై. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడనుకుంటున్నారా? అదేనండి, పంబన్ వంతెన వద్ద. ఆ విశేషాలేంటో మీరు చూసేయండి. తమిళనాడులోని మండపం అనే ప్రాంతంతో రామేశ్వరాన్ని కలిపే ఆధునిక ఇంజనీరింగ్ లో ఒక అద్భుతమైన కొత్త పంబన్ వంతెన ప్రారంభానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ఓవర్ హెడ్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఇంజిన్ ను ఉపయోగించి విజయవంతంగా ట్రయల్ రన్ ను చేపట్టింది. ఇది వంతెన యొక్క పటిష్టతను, అలాగే సమర్థవంతమైన పనితీరును ఇంజనీర్ల కళ్లకు కట్టింది. రామేశ్వరం ద్వీపానికి ప్రవేశ ద్వారమైన పంబన్ వద్ద కొత్త రైల్వే వంతెన నిర్మాణం 2020 నుండి కొనసాగుతోంది. ఇప్పటికైతే వంతెన యొక్క ప్రధాన భాగం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇంజనీర్లు ఆ వంతెనకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ వంతెన కోసం ఇంజనీర్లు 4 ఉక్కు స్తంభాలను సముద్రంలో అమర్చారు. హైడ్రాలిక్ వ్యవస్థను ఉపయోగించి రా బ్రిడ్జ్ ను ఎత్తడానికి ఇనుప ప్లేట్లు మరియు చక్రాలను జత చేశారు. ఇక త్వరలోనే ప్రారంభం కానున్న ఈ బ్రిడ్జిపై రైళ్లు పరుగులు తీస్తాయని ఇంజనీర్లు చెప్తున్నారు. తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసిన ట్వీట్లో ఏముందంటే, మండపం రామేశ్వరం సెక్షన్లో 120 కిలోమీటర్లు మరియు వంతెన పైన 80 కిలోమీటర్ల వేగాన్ని OMS ఇంజిన్ సాధించిందని చెప్పారు. ఈ పరీక్ష వంతెన యొక్క ఖచ్చితత్వం మరియు స్థిరత్వాన్ని హైలైట్ చేసిందని, ఇది రామేశ్వరం మరియు దాని వెలుపల రైలు సేవలకు కీలకమైన లింకుగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. "108 ఏళ్ల పురాతనమైన పంబన్ వంతెనకు మరింత అధునాతన వర్షన్గా కొత్త వంతెనను నిర్మించారు. అత్యాధునిక లక్షణాలతో కూడిన కొత్త నిర్మాణం రామేశ్వరం పవిత్ర పట్టణంతో కనెక్టివిటీని మరింతగా పెంచుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రయాణికులు రాకపోకలు సాగించడంతో పాటు గూడ్స్ తరలించుటకు మెరుగైన రవాణాను ఈ వంతెన సులభతరం చేయనుంది. ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కాగా, ఈ వంతెన ఇంజనీరింగ్ చరిత్రలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచిపోనుంది. ఇంతకు ముందు కంటే వేగంగా రామేశ్వరం చేరుకునేందుకు ఈ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు.